అనేన రంశముత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. ఐతరేయోపనిషత్తులో అధ్యారోపాపవాద న్యాయం యొక్క విచారణ, సృష్టిని అభివర్ణించటం, తర్వాత అపవాదతో నిరాకరించటం, ఈ ప్రక్రియ అంతా కూడా వివరణంగా జరుగుతోంది. ప్రజాపతి అనేక రకాలుగా సంకల్పాలు చేసి సృష్టి చేయటంలో ముందు లోకాలని, లోకపాలకుల్ని ఇట్లా సృష్టి చేస్తున్నారు. ఆ తర్వాత సమష్టిగాను వ్యష్టిగా కూడా వాళ్ళకి అశనాపిపాసాలు కూడా సృజించారు. అప్పుడు వాళ్ళకి ఆహారం అవసరం అనే విషయంలో ఏమిటి వీరికి ఆహారం కల్పించటం అనే ఆలోచనతో మళ్ళీ తపస్సు చేశారు. ఆయన మొట్టమొదట్లో జలమనే సృష్టించినట్టు, తద్వారా ఈ సృష్టిక్రమాన్ని అంతటినీ నడిపిస్తున్నట్టుగా ఐతరేయోపనిషత్తు చెబుతోంది. జలాన్ని సృష్టించినప్పటికీ కూడా పంచీకరణ ప్రక్రియను అనుసరించి ఇతర భూతాల యొక్క ప్రవేశం కూడా దాంట్లో ఉంటుందని మనం అంగీకరించాలి. అటువంటి దాంట్లో వారి యొక్క సంకల్పానుసారంగా ఒక మూర్తి, ఒక స్వరూపం పుట్టింది. అదే అన్నం. చరాచర లక్షణం మొత్తం అందరికీ కూడాను ఒక పిండాకారంగా ఆహార పదార్థాన్ని సృష్టించారు ఆయన. దీంట్లో ఎలా ఉంటుందంటే, ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రాణివర్గానికి అంతటికీ కూడాను ఆహారం. ప్రపంచమంతా కూడా పరమాత్మ కంటే అతిరిక్తం కాదు, పరమాత్మ ప్రవేశించి దీంట్లో ఉన్నారని, ఆయన యొక్క సంబంధం లేకుండా ఏది జరగదని ముందు ముందు చెప్పబోతారు ఈ ఉపనిషత్తులో కూడా. తైత్రీయాది ఉపనిషత్తులలో మనకు తెలుసు, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అనేటటువంటి వాక్యాల ప్రకారంగా జడమైన ఈ ప్రపంచంలో పరమాత్మ ప్రవేశించి చైతన్యవంతం చేశారు అన్న విషయం తెలుసు. ఇప్పుడు తర్వాత కూడా ఇక్కడ కూడా ప్రాణరూపంతో, జీవరూపంతో పరమాత్మ ఈ శరీరాలలో, వ్యష్టి శరీరాలలో, పురుష శరీరాలలో ప్రవేశించబోతారు. లేకపోయినట్లయితే జడములైనటువంటి దేహేంద్రియ సంఘాతం అది పనిచేయలేదు. వాట్లను నిర్వహించడం కోసమై వారి యొక్క సంకల్పం, వారు దాంట్లో ప్రవేశించటం అనే ఆలోచన వారికి చేస్తూ ఉంటారు. ఇంచుమించుగా ఈ మాటలన్నీ మనం వింటుంటే అంతటా పరమాత్మ స్వరూపం దీంట్లో ఉన్నప్పుడు భోక్తగా ఉన్నటువంటి వ్యక్తి, భోజ్యమైన పదార్థము రెండు కూడా పరమాత్మే అని మనం అంగీకరించాలి. మనం ఇప్పుడు అయితే వారి వారి ఆహార విధానాలను బట్టి పరమాత్మ వారికి ఏర్పాటు చేసినటువంటి భోగ్యభోగములు, పదార్థముల యొక్క స్వరూప విచారణలో కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి మరో రకంగా అలా విభాగాలు ఉన్నాయి. అంటే మనం ఇంచుమించుగా ఆహార పదార్థాలలో వ్రీహి, గోధుమ మొదలైనటువంటి పదార్థాలు మనం తింటుంటాం. ఒక ప్రాణి తినేస్తూ ఉంటుంది. క్రూర మృగములు అల్పమృగాల్ని తినేస్తుంటూ ఉంటాయి జంతువులు అరణ్యాల్లో. అది కూడా భగవత్ సృష్టిలో ఒకానొక విధానమే. దాన్ని అనాదిగా అలా నడుస్తూనే ఉంటుంది. కానీ దీన్ని మనం కొత్తగా ప్రజాపతి సృజించడానికి కూడా ఏం లేదు. ధాతాయథాపూర్వకల్పయితనుంది. అందుకోసమని ఇక్కడ కూడా వీరు కూడా అంటూ యథా మూషిక ధర్మాచారాది గోచరే మమ మృత్యు అంటూ
పిల్లి ఎలుకని తినేస్తుంది, పాముని తింటుంది, ఇలా కొన్ని కుక్క మిగతా వాటి తింటుంది, పెద్ద పులి మిగతా జంతువుల్ని తినేస్తుంది, గోవులు తింటుంది, అని ఎట్టి తింటుంది. ఇలాగా చూసినట్లయితే మనమేమో సప్రాణములైనటువంటి ప్రాణులైనటువంటి ఆహార పదార్థాలు మనము తింటున్నాం. అంటే ఇప్పుడు వ్రీహ్యవాది మాష తెలమాషాలు ఉన్నాయంటే ఇవి కూడా సప్రాణులే, వాటిని కూడా మనం తింటున్నాం. ఇలాగా చూసినట్టయితే ప్రాణివర్గం అంతా ఇలా ఉంటుంది. వీటినన్నిటి కూడాను సృజించడం కోసమని ఆయన ఆహార పదార్థాలు మూర్తి రూపంతో ఒక ఘనీభం, మూర్తి అంటే ఘనం అని దానికి అర్థం, అంటే ఒక పిండంలాగా ఉదకంలోంచి తయారు చేశారు వారు. మొదట్లో సృష్టిలో ఉదకమే తయారైంది ఆయన దృష్టిలో, దాంట్లోంచే ఏది వచ్చినా దాంట్లోంచే తయారు చేస్తున్నారు. అలా ఒకనొక పిండం వచ్చింది, ఘనాత్మకంగా ఉంది. ఘన శబ్దానికి అర్థం ఏంటంటే మూర్తి భవించిన ఒకనొక పిండ విశేషం. తదేతదభిసృష్టం అజఘాంసతో, వెంటనే ఈ పిండం ఏం చేసిందంటే వీడు తినేస్తారనే ఉద్దేశంతో పారిపోవడం ప్రారంభించింది. వాళ్ళు వాక్కుతో పిలవటం, అంటే ముందు పరమాత్మ ప్రవేశించిన తర్వాత జరగబోయే విషయం ముందే చెప్తున్నారు. ఇంకా పరమాత్మ దీంట్లో ప్రవేశించినప్పుడు వాగింద్రియాలు అవన్నీ కూడాను మాట్లాడటం కానీ ఆకర్షించడం కోసం ప్రయత్నాలు చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నే మనకు ఉదయించే అవకాశం ఉంది. కానీ భావినీ వృత్తి మాస్టర్ ఇచ్చే ప్రయోగ రాబోయే విషయాన్ని ముందుగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఒకసారి నీవు మామూలుగా లోకంలో కూడాను అన్నం వండు అంటారు. వండటానికి ముందు అన్నం ఉండదుగా అసలు, అవి బియ్యమే. అటువంటిప్పుడు బియ్యం వండు అనాలి కానీ అన్నం వండు అంటారేంటి అంటే ఇక ముందు అదే అవుతుంది అని దానికి అర్థం అన్నమాట. అట్లాంటి ప్రయోగాల్లో ఇవి కూడా అలాగా వాడుతూ ఉంటారు. కాబట్టి వాక్కు పిలిచిందట పారిపోతున్నటువంటి అన్నాన్ని, రాలేదు. వాక్కుకి అలాగా ఒక వస్తువుని ఆకర్షించే సామర్థ్యం దానికి లేదు. అట్లాగా చక్షురింద్రియం మిగతా ఇంద్రియాలు కూడా పిలవటం, అవి కూడా వాటికి కూడా సాధ్యం కాకపోవడం, ఇదంతా జరిగింది. సరే, ఇప్పుడు వ్యష్టి శరీరాల్లో సమష్టి శరీరంలో ఉన్న అజ్ఞాది దేవతలందరూ అదొక మహాసముద్రం అని వర్ణించారు. అసలు ఆ సమష్టి స్వరూపమైనటువంటి బ్రహ్మాండమనంతా కూడా స్వరూపంగా కలిగినటువంటి విరాట్ పురుషుడు ఉన్నారు చూసారా, ఆయన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవటం కూడా చాలా కష్టం. అసలు ఆయన ఎంత ఏమిటో ఆయన స్వరూపం అంటే వర్ణనాతీతం. అలాంటి దాంట్లో ఉండలేక వీళ్ళు వేరువేరుగా దేహాలు కావాలని అడగటం, పరమాత్మ వాళ్ళందరికీ ఇవ్వటం, ఆ దేవతలందరూ దాంట్లో ప్రవేశించడం, అశనా పిపాసలు కూడా ఆ విరాట్ స్వరూపుల్లోంచి దీంట్లోకి రావడం, ఇదంతా జరిగింది. తర్వాత వారేమంటున్నారంటే సఈక్షత కథన్విదం మధురితే స్యాత్ ఇది సఈక్షత కతరేణ ప్రపద్యాయితి. అన్నింటిగా ఆలోచన చేయాలి ఆయన. తపస్సు, ఆలోచనాత్మకం తప. మధురితే స్యాత్ కథన్విదం మధురితే స్యాత్. ఈ సంఘాతాలన్నీ కూడా నేను లేకుండా ఇవి ఏం చేస్తాయి? ఇవి లోకంలో ఒక మేడ కట్టారనుకో, మహారాజు గారు దాంట్లో ఆ మేడ అలాగే ఉంటుంది. ఎవరో మహారాజు ఉండటం, ఆయన చుట్టూరా పరివారజనం, మంత్రులు, భటులు అందరూ ఉంటే అది ఆ మేడకు శోభ. లేకుండా ఉట్టి మేడ ఏం చేసుకుంటావు నువ్వు అక్కడ? దానికి ఒక అధిపతి ఉంటాడు. అలాగే ఈ శరీరాలన్నిటి కూడాను సృజించిన తర్వాత దీన్ని నడిపించేవన్నీ పదార్థాలు ఒకరి కోసం ఉపయోగించేవి, కానీ వాట్లల్లో వాటికి పరస్పరం ఉపయోగాలే ఉండవు. కన్ను చక్షురింద్రియానికి ఉపయోగిస్తుంది, చక్షురింద్రియం కన్నును ఉపయోగిస్తుంది, ఇలా చెప్పలేం మనం. అన్నీ కలిపి వెళ్ళి ఒక జీవుడికి ఉపయోగిస్తాయి. ఇవన్నీ పదార్థాలన్నమాట, అవతలకు ఉపయోగించే వాళ్ళవి. మనం ఆహార పదార్థాలు తింటున్నాం, దాంట్లో ధాన్యం, పప్పు, ధాన్యం వగైరా. పప్పు అన్నాన్ని తింటాం, అన్నం పప్పుని తింటాం, ఇలా ఉంటుంది అక్కడ.
ఇవన్నీ కలిపి తినేవాడు ఒకడు ఉంటాడు. అట్లాగనమాట. ఆ ప్రకారంగా ఇవన్నీ పదార్థ జీవులు కాబట్టి వీటికన్నింటికి ఎవరో ఒక నాయకుడు, ఒక భోక్త, ఒక అధిష్టాత లేకపోయినట్టయితే కుదరదు కదా. ఉద్దేశ్యంతో ఆయన ఆలోచిస్తున్నారు. నేను దీంట్లో ప్రవేశించాలి, ఈ శరీరాలలో ఎట్లా ప్రవేశించటం అనే ఆలోచన. ఈక్షత ఏమిటి అసలు ఈ శరీరముల యొక్క స్వరూపం? వాచాభివ్యాహృతం ఇది ప్రాణేన అభిప్రాణితం, ఇది చక్షుషా దృష్టం, ఇది శ్రోత్రేణ శ్రుతం, ఇది త్వచాస్త్వచా స్పృష్టం, ఇది మనసాధ్యాతం, ఇది అపారేణ అభ్యపానితం, ఇది శిష్ణేన విసృష్టం అథకోహమితి. లోపలికి వెడితే తర్వాత చక్షుంద్రియం చూడటం, శ్రోత్రేంద్రియం వినటం, త్వగింద్రియం స్పృశించటం, ఇలా జరుగుతూ ఉండేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను నా ద్వారా జరగవలసిందే, కానీ లేకపోతే ఏమీ జరగవు కదా అని వారు ఏమైనా ఆలోచించారంటే, ఓ పని చేస్తాను. ఏది ఏతమేవ శివానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత శైషా విధృతిర్నామ ద్వాహ తదేతన్నాంతనంతస్య అన్నారు. శిరస్సు మూర్ధస్థానం ఉందే, బ్రహ్మకపాలం, దాన్ని లోంచి బెజ్జం వేసుకుని లోపలికి వెళ్తా అన్నాడు ఆయన. ఓహో, అలాగా. అది ఆ ప్రకారంగా అదొక మార్గం. లేదు, పాదాలలో బెజ్జం వేసి తద్వారా లోపల ప్రవేశించడం మరో మార్గం. ఎలా పెడితే బాగుంటుంది అని ఆలోచించారు. అంటే ప్రాణవాయువు పాదంలోంచి నేను పెడతాను అని చెప్పి ప్రాణవాయువు లోపలికి వెళ్ళిపోయింది. ఆ బెజ్జం ఎలాగో వేసావు కదా, దాంట్లోంచి నువ్వు కూడా వెళ్ళకూడదా, నీకు మరో బెజ్జం ఎందుకు అని పరమాత్మ ఆలోచించారట. ఆలోచిస్తే అతను ప్రాణుహ అనేవాడు నాకు భృత్యుడు, వాడు భృత్యుడు వెళ్ళిన మార్గంలో మహారాజు వెళ్ళటం ఏంటి? మహారాజు గారు సింహద్వారంలోంచి పెడతారు, మృత్యులు వాళ్ళు ఏదో పక్క మార్గాల్లోంచి వస్తుంటారు. పక్క మార్గాల్లోంచి ఈయన వెళ్ళకూడదు, మహారాజా సింహద్వారంలోంచి భృత్యులు రాకూడదు. కాబట్టి నేను దాంట్లోంచి లోపలికి వెళ్ళటం అంతగా నాకు ఇష్టం లేదు అని వేరే మళ్ళీ బెజ్జం కొట్టాడు ఈయన. దాంట్లో ఏతయేవ శివానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత, దాంట్లోంచి ప్రవేశించారటండి లోపల. దానికి విధృతి అని పేరు అప్పటి నుంచి. విదారణే ధాతువు అంటే కొంచెం చీల్చారు కాబట్టి, ప్లేస్ తీశారు కాబట్టి దాంట్లో ప్రవేశించాడు కనుక దానికి నాందనం అని పేరిట్టారు. తదేత నాందనం. నాందనం అంటే నందనమే నాందనం అంటే, నందనం అంటే ఆనందం. తెలియలా అదేంటి, ఒక పక్క నుంచి బెజ్జం పెట్టాడు, ఆడేమో గొల్లుమని గోల, నందనం అంటాడేంటి? ఆపరేషన్ చేసినప్పుడు బాధగా ఉండదండి, డాక్టర్ గారు ఏమో కోసేస్తుంటాడు, ఆ తర్వాత బాధ తెలియదు. అలాగే వీడు నందనం అంటాడేంటి అంటే అది అర్థం కాదు. ఆయన ఒకవేళ బెజ్జం వేసినా సంకల్పమాత్రం చేత మళ్ళీ అది పోతుంది. తెలియలే అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి కదండి. వాళ్ళు సాక్షాత్ భగవానుడు కదా. దేవతలు కూడా మహిమోపేతులైన వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేస్తుంటారు. చేసి వాళ్ళు కూడా దివ్యశక్తులతో అన్నిటినీ సమీకరణ చేసేస్తుంటుంటారు. ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటే దాన్ని వాళ్ళు ఇలాగా స్పర్శ మాత్రం చేతనే పోగొట్టేస్తారు. అశ్విని దేవతలు డాక్టర్లు స్వర్గలోకంలో వాళ్ళు ఈ డాక్టర్లాగా ఎంతో అక్కడ కోసి దాని గురించి అట్టుపెట్టి చాలా రోజులు అసిపెట్టి నానాయాతనలు పడి ఇదంతా చేయరు. అంతా 3 నిమిషాల్లో అయిపోతుంది. అట్లాగా మరి భగవానుడు కదబట్టి ఆయన వెంటనే దాన్ని విదారణమైనటువంటి చోటును కూడా కలపగలరు. అయితే ఎందుకోసమని నందనం అన్నారు దీని గురించి అంటే, బ్రహ్మోపాసకుడు అయినటువంటి వాడు సుషుమ్నా నాడి ద్వారా
బ్రహ్మనందాన్ని భేదించుకుని బ్రహ్మలోకంలోకి పెడతాడు. బ్రహ్మలోకంలో ఆనందాతిశయం ఉంటుంది, ఎక్కువగా ఆనందం, సంపూర్ణమైన ఆనందం అక్కడ. అటువంటి ఆనందానికి పొందటానికి మార్గం బ్రహ్మకపాలం కనుక దానికి నాందనం అన్నారట. ఈ మార్గంలోంచే పెడతాడనమాట. అలాంటిది కనుక నాందనం అన్నారు. అయితే మరి ప్రాణవాయువు ఎలా వెళ్ళాడు లోపలికి అని అంటే, ఆయన పాదంలో ఖాళీ చేసుకుని దాంట్లోంచి ఆయన వెళ్ళాట. సరే, బాగుంది. వెళ్ళిన తర్వాత ఈయన జీవరూపంతో వెళ్ళాడు, ఆయన ప్రాణరూపంతో వెళ్ళాడు. ప్రాణం క్రియాశక్తి ప్రధానమైనటువంటిది, జీవం జ్ఞానశక్తి ప్రధానమైనటువంటిది. ఆయన శరీరంలో అంతటా కూడా సంచరిస్తూ క్రియను సృష్టిస్తాడు. పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు కూడా ఇలాంటి ప్రక్రియ చేస్తారు. అక్కడి నుంచి అతనిలో చలనం వస్తుంది, అన్ని ఇంద్రియాలు కదులుతూ ఉంటాయి, మనిషి చూస్తూ ఉంటాడు, ఎలా ఉంటుంది అన్నమాట. జ్ఞానాన్ని కలుగజేస్తాడు పరమాత్మ లోపల ప్రవేశించి. ఇక్కడ ఉంటుంది, తస్య త్రయ ఆవసథా త్రయ స్వప్న అయమవసథ ఇది ఆవసథ ఇది అనంది. ఇతనికి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చునేందుకు చోట్లు ఏమైనా ఉన్నాయా? మనం ఇంట్లోకి వెళ్ళామనుకోండి, రండి లోపల రండి, సరే ఇలా కూర్చోమని చెప్పి మనం ఒక కుర్చీయో ఆసనమో ఏదో ఇస్తాం. అలాగా ఈ జీవుడికి కూడాను అక్కడ ఉండటానికి చోటు ఏదైనా ఇచ్చారా? 3 చోట్లు ఇచ్చారటండి ఉండమని. ఆయన ఇష్టం, ఆ రూమ్లో ఉండొచ్చు, ఈ రూమ్లో ఉండొచ్చు, ఈ రూమ్లోనే ఉండొచ్చు. ఏమిటి ఆ రూములు అని అడిగితే 3 అవస్థలు, 3 స్థానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఇదే కదా జీవుడికి జరిగేది. ఈ దక్షిణాక్షి కుడికంట్లో ఒక ప్లేస్ ఇచ్చారు, అక్కడ ఉంటాడు ఆయన జాగ్రత్తలో, ఇక్కడ ఉంటాడనమాట. ఒక దివ్య తేజస్సు కనపడుతూ ఉంటుంది మీకు. మనిషి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించాలి అంటే, ఒక మనిషితో మాట్లాడటానికి వెళ్ళాం, మహాపురుషులు ఎవరినో చూసాం మనం, వారేం మాట్లాడలేదు. వారి యొక్క నేత్రములలో ఒక జ్యోతిస్సు కనపడుతూ ఉంటుంది, ఆ కళల్లో ఉంటుందన్నమాట ఆ గొప్పతనం, తేజస్సు, అదంతా. దాన్ని బట్టి ఈ మహాపురుషుడు అనే గుర్తు మనం తెలుస్తుంది. అలాగా ఈ దక్షిణాక్షిలో ఉంటాడన్నమాట జీవుడు, ఇక్కడ ఉంటాడు ఒకటి. రెండోది మనస్సు, స్వప్నకాలంలో మనస్సులో ఉంటాడు. మూడో కాలంలో సుషుప్తి అవస్థలో హృదయాకాశంలో ఉంటాడు. ఈ రకంగా 3 స్థానాల్లో అతను, ఇవి క్రీడాస్థానాలు, ఆడుకుంటూ ఉంటాడు. ఇంతకంటే విచిత్రం ఏముంది అసలు? సృష్టిలో జీవులు పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత, జన్మ పొందిన తర్వాత జాగ్రత్తలో స్వేచ్ఛగా వ్యవహరిస్తూ తిరుగుతూ ఉంటూ ఉంటారు. స్వప్నంలో మానసికమైనటువంటి వాసనాత్మకమైనటువంటి ప్రపంచాన్ని మళ్ళీ అక్కడ చూస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి 3వ ప్లేస్లోకి వెడితే హృదయాకాశంలో కేవలం ఆనందం అనుభవిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఒక సందేహం ఉంది. శృతి ఏం చేసిందంటే, త్రయ ఆవసథ త్రయ స్వప్న అని 2 మాటలు ఇచ్చింది. ఆవసథ అంటం చేత క్రీడాస్థానములు అని దానికి అర్థం. ఆవసథం అంటే ఇళ్ళు అని అర్థం చెప్పచ్చు. ఈ 3 కూడా స్వప్నాహంటం చేత 3 స్వప్నతుల్యాలు అని అంది. 3 స్వప్నాలు అంటుంది ఏంటి? ఒకటి జాగ్రత్త, చివరిదేమో సుషుప్తి కదా. అంటే వివేకం లేకపోవడం అనేది 3 సమానమేగా. అందుకోసం అన్నింటికీ స్వప్నం అని పేరు పెట్టేసింది అని ఒక అర్థం. కానీ మరొక అర్థం ఏంటంటే, ఇక్కడ త్రయః స్వప్నాః అంటం చేత ఏమిటంటే, ఎందుకు మాట్లాడినట్టుగా వ్యాఖ్యాతలు అందరూ అంటున్నారంటే, భాష్యకారులు కూడా అన్నారు, సుషుప్తి కాలంలో ఇతనికి స్థానం ఏమిటి, ప్రాజ్ఞాత్మకి అని అన్నట్లయితే హృదయాకాశం స్థానం అని చెప్పింది. హృదయాకాశం అనేటటువంటిది అది బ్రహ్మ పదార్థంగా ఇతరత్ర నిర్ణీతమై ఉంది. దహరాధికరణం అని ఒక అధికరణ, దహర ఉత్తరేభ్య
అనేటటువంటి అధికరణంలో దహరోస్మిన్ అంతరాకాశ అని ఒకనొక వాక్యం విచారణ చేశారు వాళ్ళు అక్కడ. ఆ ఆకాశంలో అథ ఇదమస్మిన్ బ్రహ్మపురే హృదయం పుండరీకం వేష్మ దహరోస్మిన్నంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వా విజిజ్ఞాసితవ్యం అని చాందోగ్య వాక్యం. ఇక్కడ హృదయ పుండరీకం, ఆ హృదయ పుండరీకం స్వల్పంగా, దహర అంటే దహర శబ్దార్థం స్వల్పము అని అర్థం. దాంట్లో ఇంకా లోపల ఆకాశం ఉందిట, అది కూడా స్వల్పం అన్నారు. అదే తెలుసుకోదగింది, అదే బ్రహ్మ పదార్థం. అంతరాకాశ శబ్దం చేత అక్కడ బ్రహ్మగా, ఆకాశ శబ్దానికి బ్రహ్మ అని నిర్ణయం వారు చెప్పారు. మీరేమో ఇక్కడ హృదయాకాశం సుషుప్తి అవస్థాపన్న ప్రాజ్ఞుడికి స్థానము అని మీరు అంటున్నారు. ఇక్కడ చాందోగ్య వాక్యానికి ఐతరేయ వాక్యానికి తేడా రాకూడదు కదా, ఏకవాక్యత ఉండాలి కదా. అందువల్ల ఇదేమో అతనికి కల్పితమైనటువంటి స్థానంగా చెబితే అది సాక్షాత్ పరబ్రహ్మగా అది వర్ణిస్తోంది హృదయాకాశాన్ని. ఇదేమో స్థానంగా కల్పిస్తోంది. తేడా లేదు, చాలా తేడా ఉంది. అటువంటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం? కుదరదు అనే ఉద్దేశంతో శృతి త్రయస్వప్నా అని మరొక మాట కూడా మాట్లాడింది. ఇది చక్షురింద్రియం, మనస్సు, హృదయాకాశం మూడు కూడా ఆవసత అంటే క్రీడాస్థానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థాపన జీవులకు, విశ్వతేజస ప్రాజ్ఞులకు అని చెప్పడంలో ఆ హృదయాకాశం బ్రహ్మ పదార్థమై ఉన్నప్పుడు అది జీవుడికి స్థానమా? అది న్యూనతగా ఉంది కదా. బ్రహ్మ పదార్థానికి ఇలాంటి కల్పన చేయకూడదు కాబట్టి త్రయస్వప్న అని మళ్ళీ ఒకసారి బయలుదేరి మాట్లాడిందనమాట. అందుకోసమే భాష్యకారుడు కూడా అక్కడ ఏమంటూ మాట్లాడుతూ అన్నారంటే, దీన్ని మరో రకంగా వ్యాఖ్యానం చేయడానికి వారు వక్ష్యమాణ వా త్రయ ఆవసత పితృశరీరం మాతృశరీరం గర్భాశయ స్వంచ శరీరం అంటూ వ్యాఖ్యానం చేశారు ఆయన. అంటే ఈ జీవుడు తన శరీరంలో, కుమారుడి శరీరంలో, గర్భంలో రేతోరూపంగా తనలో, తల్లిలో భార్యలో గర్భరూపంగా, తర్వాత కుమారుడు రూపంగా సంచరిస్తూ ఉంటాడు అనే అభిప్రాయంతో వ్యాఖ్యానం చేసి ఈ రెండింటికి సమాధానం చెప్పారు. ఆ రకంగా జీవుడు ఈ రకంగా వీళ్ళు ఈ స్థానాల్లో లోపల తిరుగుతూ ఉంటున్నారు. పరమాత్మ దాంట్లో ప్రవేశించినట్టుగా మనం విన్నాం. తైత్రీయ శృతికి, ఇక్కడ ఉండేటటువంటి శృతికి ప్రవేశ మార్గం తత్సృష్ట్వా తదేవానుప్రావిశత దగ్గర ఆ శబ్దార్థ నిర్వచనంలో అక్కడ వ్యాఖ్యానానికి ఇక్కడ వ్యాఖ్యానానికి తేడా ఉంది. ఉన్నప్పటికీ మనం ఏకవాక్యత కూడా వ్యాఖ్యాతలు అందరూ అందిస్తూనే ఉంటారు. ఇలాంటి స్వరూపాలని బోధించిందండి. సజాతో భూతాన్యభ్యవీక్షతు కిమిహ అన్యం వావ ఈషదతి స ఏతం పురుషం బ్రహ్మతమపశ్యతి ఇదం అదర్శిది అన్నారు. ఇప్పుడు ఐతరేయోపనిషత్తు, ఉపనిషద్ విజ్ఞానం, ఉపనిషద్ వాంగ్మయం అధ్యాత్మ విద్య కోసం బయలుదేరింది. కానీ జీవసృష్టి, ఉత్పన్నమైన జీవుల యొక్క స్థానాలు, మరి ఇదేమిటి ఇలా చెప్తోంది ఏమిటి అని అనుమానం. కాదు నాయనా, తత్వమసి వాక్యార్థంలో త్వంపదార్థ శోధన, తత్పదార్థ శోధన, ఆ తర్వాత జీవబ్రహ్మలకు ఐక్యం, ఇది అత్యవసరమై ఉంది. నీకు త్వంపదార్థం అంటే జీవుడు. జీవుడు అంటే జీవుడి గురించేగా మనం ఇప్పుడు మాట్లాడింది. దక్షిణాక్షిలో ఉన్నటువంటి వాడు, మనస్సులో స్వప్నకాలంలో తైజసుడు, హృదయాకాశంలో ప్రాజ్ఞుడు, వీళ్ళు వాస్తవమా కాదా? వీళ్ళ స్థానాలు ఇవి కల్పితమైనప్పుడు పరమాత్మ కంటే ఇది అతిరిక్తం కాదు అనే సంగతి చివరికి తత్పదార్థంతో ఐక్యం చెప్పడం కోసమని
ఇదంతా మాట్లాడుతుందన్నమాట. అంతేగాని ఇక్కడేదో తత్వమసి వాక్యార్థాన్ని బ్రహ్మానుసంధానాన్ని విడిచిపెట్టి ఏదో ప్రసంగం చేస్తోంది ఇతడి ఉపనిషత్తు అని ఆక్షేపించడానికి అవకాశాలు లేవు. ఇలా ఉన్నటువంటి వాడు ఒకానొకప్పుడు ఒక దయామయుడైనటువంటి గురువు, మహాన్ పురుషుడు దొరుకుతాడు. ఈ రకంగా ఈ గాఢ నిద్రలో పడి నిద్రపోతూ ఉంటాడు జీవుడు. అదే అంటారు భాష్యకారుడు, ఈ 3 స్థానాల్లో పడి అటు ఇటు తిరుగుతున్నాడు. ఉదాహరణగా మహామత్స్య దృష్టాంతం చెప్పింది, ఒక శయన దృష్టాంతం చెప్పింది. పెద్ద చేప లోతుగా ఉన్నటువంటి అగాధగా ఉన్నటువంటి నది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తిరుగుతూ ఉంటుంది. అదే పరమార్థం, అంతకంటే దానికి ఏం తెలియదు. అలాగా జీవుడు కూడాను అలాగే పెద్ద గద్ద అంతరిక్షలోకంలో తిరుగుతూ ఉంటుంది, ఆకాశం మీద ఏదో తిరుగుతోంది అంతే. అది అటు ఇటు తిరుగుతోంది. ఆకాశంతో ఎట్టి సంబంధం దానికి ఏం లేదు. అలాగే ఈ ఒడ్డు మీద ఉన్నటువంటి దానికి ఉండే చెట్లు కానీ వాటితో కానీ సంబంధం ఈ చేప కూడా లేదు. అలాగా ఈ జీవుడు స్వప్నకాల జాగ్రత్త దశలో ఇలా దక్షిణాక్షిలో ఉండి మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. ఎన్ని ఆలోచనలు చేస్తున్నాడో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, ఏ రకమైన ఆలోచనలో ఉంటున్నాడో మనం వేరే చెప్పక్కర్లేదు, అందరికీ అనుభవమైనటువంటి విషయం. విసిగి వేసారి తర్వాత స్వప్నంలోకి వచ్చాడు. అక్కడ కూడా భయంకరమైనటువంటి ఒకనొక స్వప్నం బయలుదేరింది. అక్కడి నుంచి కూడా వెళ్ళి సుషుప్తిలోకి వెళ్ళాడు. మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చాడు. ఏమిటి అసలు ఇది, నాకు అర్థం కావట్లేదు ఇది. అందుకోసమని ఆ రకంగా అటువంటిప్పుడు ఈ రకంగా గాఢ నిద్రలో పడి కొట్టుకుంటున్నాడు. గాఢ నిద్ర అంటే సుషుప్తిలో గాఢ నిద్ర కానీ స్వప్నంలోనూ జాగ్రత్తలోనూ కూడా గాఢ నిద్ర అంటావా? ఎందుకన్నా వివేకం లేకపోయిన తర్వాత జాగ్రత్త దశ కూడా స్వప్నంతో సమానమే. ఇక్కడ ఏముంది శృతి, ఆవసథ స్వప్న అనేసింది. 3 స్వప్నాలనే చెప్పేసింది. వివేక విజ్ఞానం లేదు కదండి. గీతాచార్యుడు ఏమన్నారు, యానిషా సర్వభూతానాం తస్యాన్ జాగ్రత్త సంయమి యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్యతో మునే అన్నారండి. మనం మెలుగుగా ఉంటున్నాము అంటే ఇదంతా నువ్వు జాగ్రత్త అనుకుంటున్నావు, అజ్ఞానావస్థలో పడి కొట్టుకుంటున్నావు అని అసలు గుర్తెరగట్లేదు అనే విషయం వారు వ్యాఖ్యానించారు. అట్లాంటిదనమాట. ఒకనొక గాఢ నదిలో పడుకున్నటువంటి వాడికి అనేక శతసహస్ర అనర్థ సన్నిపాత దుఃఖ ముహుర్ముహురభిఘాతానుభవై, ఎన్ని రకాల దెబ్బలు కొడుతున్నాడో, ఎన్ని రకాల దెబ్బలు తింటున్నాడో, ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, పెద్ద బెడబొబ్బలు పెడుతున్నాడు, భయంకరంగా ఉంది, ఏమిటో తెలియదు. అటువంటిప్పుడు దయామయుడైనటువంటి ఒకనొక మహాత్ముడు దొరుకుతాడు. పరమకారుకేణ ఆచార్యేణ ఆత్మవిజ్ఞాన ప్రబోధకృత్ శబ్దకర్యాం వేదాంత మహాభీర్యాం కర్ణమూలే తాడ్యమానాయాం. వాడికి నిద్రపోతున్నాడు. కుంభకర్ణుని లేపడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు లంకలో. మామూలుగా లేవలవాడు. భేరీలు, ఏనుగు ఘీంకారాలు, తుక్కించటాలు, మహానిద్ర అది వాడిది. అలాంటివి చేస్తే కొంచెం కదిలాడు. ఇలాగా వాడు ఒక జన్మలో నిద్రది. 6 మాంసాలు తింటాట, 6 మాంసాలు పడుకుంటాడు ఏదో చెప్తారు. అలా కాదు, అనేక జన్మల నుంచి ఇలాగా అజ్ఞాన నిద్రలో పడి కొట్టుకున్నటువంటి జీవులు వీళ్ళు. వీళ్ళకి మహాత్ముడు ఎవరో పరమకారునికి దయామూర్తి ఒకనొక మహాత్ముడు వస్తాడు. ఆయన ఆత్మవిజ్ఞానాన్ని బోధించేటటువంటి ఒకనొక వేదాంత మహాభీరి, పెద్ద భీరి, దాన్ని మోగిస్తున్నాడండి, బడా కొడుతున్నాడు. తత్వమసి వాక్యాలు ఏమిటి, చాందోగ్యం, బృహదారణ్యకం, తైత్రేయం ఇలా ఇవన్నీ కూడా బోధిస్తున్నాడు. కర్ణమూలే తాడ్యమాన్, చెవుల దగ్గరికి వచ్చి బాగా శంఖం ఊదినట్టుగా కొడుతున్నాడండి. ఏతమేవ సృష్ట్యాదికర్తృత్వేన ప్రకృతం పురుషం పురుషయానం ఆత్మానం బ్రహ్మ బృహత్తమం. అప్పుడు వాడికి పరమాత్మ స్వరూపం బోధించడానికి ఆయన పూనుకున్నప్పుడు తర్వాత వాడికి తెలుస్తుంది. సజాతో భూతాన్యభ్యవీక్షతు కింహాన్యం వావదిశతి ఏతమేవ పురుషం బ్రహ్మ తతముపశ్యతు ఇదం అదర్శమితి అంది ఉపనిషత్తు. అటువంటప్పుడు వాడికిట కథం మమ ఆత్మస్వరూపం,
ఏమిటి, నేను ఎవరిని అసలు అని వాడు తెలుసుకుంటాడు. నేను జీవబ్రహ్మైక్యాన్ని వాడు ఇదం అదర్శం, ఇదం అన్నాడు. జీవబ్రహ్మైక్యాన్ని నేను చూశానన్నాడు. బ్రహ్మ తతమం అపశ్యతు. బ్రహ్మ తతమనే ఉంది ఇక్కడ. తతమం మకారం పోయింది, తతం. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వాడు అప్పుడు చూడగలిశాడు. అటువంటి స్థితి దయామయుడైనటువంటి ఆచార్యుల వలన లభిస్తుందనే విషయాన్ని వీరు బోధిస్తున్నారు. తద్వారా అతనికి ఎలాంటి స్థితి లభిస్తుందో ఏమిటో కూడా తర్వాత చెబుతారు.